దేవునామానికి స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. మరియు కాబట్టి మునుపు శరీర విషయములో శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివారయ్యుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునామానికి స్తోత్రం. పౌలు యొక్క పద్ధతి ఏంటంటే ముందు వెళ్ళి సంఘాన్ని స్థాపిస్తాడు. ఒక పట్టణానికి వెళ్ళి సంఘాన్ని స్థాపిస్తాడు. సంఘాన్ని స్థాపించిన తర్వాత ఆయన అక్కడ ఉండడు. ఎందుకంటే పౌలు అపోస్తుడు అంటే అర్థం ఏంటంటే ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళేటువంటి వాడు, లేక దేవుని కొరకు ప్రతినిధిగా పంపబడేటువంటి వ్యక్తి. అపోస్తుడైనటువంటి మాటకు మిషనరీ అనేటువంటి అర్థం కూడా ఉంది. అయితే పౌలు ఆయన యొక్క పరీక్ష ఏంటంటే ఒక సంఘములో ఉండి సంఘాన్ని కట్టి సంఘములో ఉండి ఆ సంఘాన్ని నడిపించేటువంటి కాపరి పిలుపు కాదు ఆయనది. అయితే ఆయన సంఘాలు కడతాడు. సంఘంలో పెద్దలు ఏర్పాటు చేసి ఏం చేస్తారంటే మరొక పట్టణానికి మరొక ప్రాంతానికి వెళ్లి ఆయన సువార్త ప్రకటించి అక్కడ సంఘాలను కట్టేటువంటి ఒక గొప్ప పనిని లేక పరీక్షలను పౌలు చేస్తా ఉన్నాడు. మరి ఎఫెసు పట్టణానికి 2వ సువార్త ప్రయాణం ముగింపులో వెళ్ళాడు. 3వ సువార్త ప్రయాణంలో అక్కడ పౌలు ఎఫెసు పట్టణంలో దాదాపుగా 3 సంవత్సరాలు, మరి ఎక్కువ కాలం ఉన్నది ఇక్కడే. కొరింథీ పట్టణంలో 1 సంవత్సరం ఉన్నాడు. మరి ఎఫెసు పట్టణంలో పౌలు ఆయన ఎక్కువ కాలం ఉన్నాడు. ఎఫెసు అంటే అర్థం ఏంటంటే కోరదగినది అని అర్థం. అలాగే ఎఫెసు పట్టణాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఎఫెసు పట్టణంలో అప్పుడు పౌలు ఆయన స్వార్థ పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణము లేక ఆ యొక్క నగరం యొక్క జనాభా ఎంతంటే దాదాపుగా ఇంచుమించుగా 2 లక్షల మంది ఉన్నారు. అంటే పెద్ద పట్టణము. అప్పటికే కొన్ని వేల సంవత్సరాల క్రితమే అది పెద్ద పట్టణము. అలాగే సిరి సంపదలతో తొలతూగుచున్నటువంటి పట్టణము. ఒక మాట చెప్పాలంటే మన హైదరాబాద్ లేకపోతే మన ముంబై లాంటి ఆ సంపన్నమైనటువంటి పట్టణము, సంపన్నమైనటువంటి నగరము. మరి అట్టి నగరానికి పౌలు వెళ్ళాడు. వారు దేంట్లో వారు తక్కువ లేదు. ఏది ఆర్థిక విషయాల్లో కొరత ఏమి లేదు. ఆ తర్వాత ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా ఏటిలో కొరత లేకుండా వారు సమృద్ధిగా ఉన్నారు. అయితే ఒక విషయంలో వారు కొరతగా ఉన్నారు, ఒక విషయంలో వారు కొదువుకున్నారు. ఆ విషయాన్ని పౌలు వారికి ఎత్తి చూపుతున్నాడు. ఇక్కడ వాక్యంలో మీరు గమనించినట్లయితే ఈ యొక్క పత్రిక ఎఫెసీ పత్రిక సంఘ పత్రిక. ఎందుకంటే క్రీస్తు శరీరమైనటువంటి సంఘాన్ని ఉద్దేశించి పౌలు ఈ పత్రికలో అనేకమైన విషయాలు రాశాడు కదా. చూడండి, మనందరం కూడా ఎవరు చెప్పండి, మనందరం ఎవరు? క్రీస్తు శరీరము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన తల, శిరస్సు అంటే తల. ఆ యొక్క శిరసత్వాన్ని గురించి కొలస్సీ పత్రికలో చెప్తాడు. అయితే శరీరమైనటువంటి సంఘాన్ని గురించి ఆయన ఎఫెసీ పత్రికలో మాట్లాడతాడు. మరి ఈ పట్టణానికి పౌలు వెళ్ళినప్పుడు చాలా భయంకరమైన విగ్రహారాధనతో నిండి ఉన్నటువంటి పట్టణము. అక్కడ అత్తిమై అనేటువంటి ఒక దేవత ఉన్నది. ఆ యొక్క డయానా టెంపుల్, ఆమె కొరకు ఒక దేవాలయాన్ని కట్టారు. మరి అప్పట్లో మా చిన్నప్పుడు టెంపుల్ ఆఫ్ డయానా ప్రపంచం వింతలు 7 ఉండేవి. ఆ 7 వింతల్లో ఒక వింత అంటే ఇది మంచి చరిత్ర కలిగినటువంటి పట్టణం. అట్టి పట్టణానికి పౌలు వెళ్ళాడు. పౌలు వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. స్వార్థ ప్రకటించినప్పుడు కొంతమంది రక్షించబడ్డారు. అందుకనే దేవుడి బిడ్డలారా,
మనం ఎక్కడున్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, నీవు వీధుల్లో సువార్త ప్రకటించలేకపోయినా కానీ, వ్యక్తిగతంగా నేను యేసుని నమ్ముకున్నాను, నీవు కూడా యేసుని నమ్ముకొని సువార్త విత్తనాలు, సువార్త బీజాలు అందులో మనసులో మనం నాటవలసిన వారమైనా అది మన బాధ్యత. దేవుడు మనకు అప్పగించినటువంటి పని, దేవుడు మనకు అప్పగించిన పరిచర్య. కవులు మరి ఆ పనిలోనే నిమగ్నమయ్యారు, ఆ పని చేసుకుంటూ వెళ్ళాడు. సంఘాన్ని కట్టిన తర్వాత ఏమైందంటే మరలా ఉత్తరం రాస్తున్నాడు. ఈ పత్రిక వాస్తవంగా కొన్ని పత్రికలు అయితే ఇప్పుడు కొరింథీ పత్రికలు రాస్తాడు. ఎందుకు రాస్తాడు? సంఘంలో సమస్యలు వచ్చి నేను రాస్తాడు. అయితే ఈ పత్రిక ఇది జనరల్ లెటర్ అంటారు, మామూలుగా సర్క్యులేషన్ లెటర్. కొన్ని సంఘాలకు ఉద్దేశించి సాధారణంగా రాస్తాడు. రాస్తూ ఈ పత్రికలో ఏం చెప్తాడు తెలుసా? క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసి, క్రీస్తులో విశ్వాసకు ఉన్నటువంటి ఐశ్వర్యం మనందరికి ఇష్టమైన మాట సార్. మనందరము ధనవంతులు కావాలి కోరుకుంటాం కదా. ఎవరన్నా ఇక్కడ మీలో ఎవరన్నా కానీ నేను ఎట్లా దరిద్రుడిగా ఉండాలి, నేను ఏది అనాకొర జీవితం జీవించాలి, సమృద్ధి లేకుండా జీవించాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఎవరన్నా ఉన్నారు అని మీరు అన్నారంటే అది అబద్ధమే. అందరూ కూడా సమృద్ధిగా మన చేతులు ఏముండాలనుకుంటే చెప్పండి, డబ్బులు కావాలి, ఆర్థికంగా మన సంపన్నులు కావాలని కోరుకుంటాం. అయితే ఇక్కడ పౌలు ఆర్థిక సంపన్నత గురించి మాట్లాడుతున్నారు. ఆర్థికంగా మీరు సంపన్నులు కండి, ఆర్థికంగా మీరు ధనవంతులు కండి అని నేను చెప్పాల్సిన పని లేదు. మీకు చెప్పాలా? చెప్పాల్సిన పని లేదు. మీరే ధనవంతులు అవుతానికి ప్రయత్నం చేస్తారు, ప్రయాసపడతారు, కష్టపడతారు. డ్యూటీలు ఏం చేస్తారు? డ్యూటీలు ఓటీలు చేస్తారు కదా. ఓటీలు చేయడానికి కారణం అసలు డబ్బులు ఎక్కువ రావాలి కదా. మంచిది, ఆర్థికంగా మీరు సంపూర్ణ కావాలని కోరుకుంటున్నాం. అయితే దానికన్నా ముఖ్యంగా ఇక్కడ పౌలు క్రీస్తులో విశ్వాసికి ఉన్నటువంటి ఐశ్వర్యము, ఈ యొక్క పత్రిక అంశం ఏంటంటే క్రీస్తులో విశ్వాసికి ఉన్నటువంటి ఐశ్వర్యము, లేకపోతే క్రీస్తులో విశ్వాసికి ఉన్నటువంటి సంపద, క్రీస్తులో విశ్వాసికి ఉన్నటువంటి సిరి అనే దాని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడికి 2వ అధ్యాయంలోకి వస్తాడు. 2వ అధ్యాయంలోకి వచ్చి ఇక్కడ ఏంటి తెలుసా? దేవుడు యేసు క్రీస్తులో అన్యులను యూదులను ఏ విధంగా ఐక్యపరిచాడు అనే దాని గురించి మాట్లాడతాడు. ఏంటి తెలుసా? అది ది బ్లెస్సింగ్ ఆఫ్ రికన్సిలియేషన్. క్రీస్తులో దేవుడు ఏ విధంగా మనల్ని సమాధానపరిచి దేవుని ఎందుకు మరలా తీసుకుని వచ్చాడు అనే విషయాన్ని పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. అందుకనే మన జాగ్రత్త గమనించినట్లయితే ఈ యొక్క దీనికి నేను పెట్టిన ఇదేంటంటే తెలుసా? క్రీస్తులో విశ్వాసికి ఉన్నటువంటి ఆశీర్వాదములు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ఏం కావాలి చెప్పండి? ఆశీర్వాదం కావాలి కదా. వద్దనుకున్న వాళ్ళు చెప్పండి. మీరు లోకంలో కూడా మీరు గమనించండి. అంటే మీ ఆశీస్సులు నాకు కావాలి అంటారు కదా, రైట్? మీ ఆశీస్సులు కావాలి, మీ ఆశీర్వాదం కావాలి అంటారు. ఆశీర్వాదం కోరుకుని వారు ఎవ్వరు కూడా లేరు. అయితే ఇక్కడ నేను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాను. యేసు క్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఆయన రావతారిగా, ఆయన శరీరధారిగా భూలోకానికి వచ్చింది ఎందుకంటే మనందరినీ కూడా సంపన్నులుగా చేయటానికి. ఎవరన్నా కానీ డబ్బులు ఇస్తున్నారు అంటే ఏం చేస్తుంది చెప్పండి? పరిగెత్తాం కదా. డబ్బులు ఇస్తున్నారు అంటే ఏదో తెలుసా? ఎవరన్నా మీ కోరికలు డబ్బులు ఇస్తున్నారండి, డబ్బులు ఎక్కువ అయిపోయి 1 లక్ష ఇస్తాం, ఒక్కొక్క మనిషికి ₹1,00,000 ఇస్తామంటే ఏం చేస్తాం? మనం చెప్పండి, పరిగెత్తుకుంటారు కదా. ఇదేమి అసలు నాకు ఇది తెలియదు అన్నట్టు కూర్చున్నారు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తే ఏం చేస్తారు? అంతే రైట్. మామూలుగా ఓటేసి వస్తారా? వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీకు ఓటికి తెస్తారని చెప్తారు. అవన్నీ వాటి గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. మీకు వాక్యంలో వాటి గురించి బోధించాల్సిన పని లేదు. మీకు నాకన్నా ఎక్కువ తెలుసు. ఎలా ధనవంతులు కావాలన్నది నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఆ విషయంలో మీరే నాకు ప్రసంగం చేయలేదు. నేను ఆ విషయాలు మీకు చెప్పాల్సిన పని లేదు. అయితే మరి ఇక్కడ క్రీస్తు ద్వారా విశ్వాసం కలిగేటువంటి ఆశీర్వాదం మొట్టమొదటిగా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమంటున్నారు తెలుసా? కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనుల నుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారుగా అనబడిన వారి చేత
సున్నతి లేననబడిన వారు మీరు. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరంటే ఎవరు చెప్పండి? అన్యులు, యూదులు కాదు. యూదులకు సున్నతి ఉన్నది, కానీ సున్నతి లేని వారు ఎవరు? మనము. సున్నతి అనేది అప్పుడు దేవుడు వారు యూదుడు లేకపోతే రక్షించబడ్డాడు అంటానికి సున్నతి అనేది ఒక ముద్ర, సున్నతి అనేది ఒక గుర్తు. యూదుడు అంటే సున్నతి చేయించుకునేటువంటి వ్యక్తి అర్థం. అయితే మరి మన సంగతి ఏంటి? అక్కడ ఏమంటున్నాడు తెలుసా? అన్యజనులు మంచ. మనం ఏమని చెప్పండి? యూదులందు కాదు. అమ్మా ఇక్కడ ఉన్నారు అందరూ పిల్లలు, మీరు అందరూ చక్కగా చదువుకోవాలి, వినండి. ఇక్కడ ఏం తెలుసా? యూదులు అంటే అర్థం ఏంటంటే, యూదుడు అంటే అర్థం ఏంటంటే దేవునితో సహవాసం కలిగిన వాడు, దేవునికి ముఖము చూపేవాడు, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వాడు అని అర్థం. మరి అన్యులంటే ఎవరు? మనందరం అన్యులే. వాస్తవంగా యేసయ్య కాలంలో ఏం తెలుసా? యూదుడు కాని ప్రతివాడు కూడా ఎవరు చెప్పండి? అన్యుడు. నువ్వే దేశానికి చెందినా కానీ ఇశ్రాయేలులో నివసించేటువంటి యూదుడు కాని ప్రతివాడు, ఇశ్రాయేలే కాదు ఎక్కడ నివసించేటువంటి యూదుడు కాని ప్రతివాడు కూడా అన్యుడే. అంటే నేను కూడా అన్యుడిని, నీవు కూడా అన్యుడివే. అయితే మరి యేసయ్య వచ్చి ఏం చేస్తాడు? అన్యుడు అంటే అర్థం ఏంటి? దేవునికి ముఖము చూపని వాడని అర్థం. దేవునితో సహవాసం చేయడు, దేవునితో సంబంధం లేదు అనేటువంటిది. మరి ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత ఏమైంది? పాత నిబంధన కాలం. అందుకనే ఇక్కడ పౌలు చక్కటి మాట అంటాడు. ఎప్పుడు అన్నాడు? మునుపు. మునుపు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు చెప్పండి? పాత నిబంధన కాలంలో యేసయ్య భూలోకానికి నరావతారిగా రాకమునుపు, మునుపు మీరందరూ కూడా ఎవరంట? శరీర విషయంలో అన్యజనులై ఉన్నారు. అంటే దేవుని యొద్దకు వచ్చేటువంటి అవకాశం లేదు, దేవునికి ముఖము చూపించేటువంటి అవకాశం లేదు. అలాంటి మిమ్ముని ఇప్పుడు ఏం చేశారు తెలుసా? అన్యుడికి రైట్, మీరు వ్యతిరేక పదం అండి ఏమన్నాను కానీ అన్యుడికి వ్యతిరేక పదం తెలుసా? యేసులో ఉన్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? అన్యులుగా దేవునికి దూరంగా, దేవునితో సహవాసం లేకుండా, దేవునికి ముఖము చూపకుండా ఉన్నటువంటి మనలను ఇప్పుడు దేవుడు ఏం చేస్తే ఏం చేసి చెప్పండి? ధన్యులుగా చేస్తాడు. హల్లెలూయా. ధన్యుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ధన్యుడు అంటే అర్థం ఏంటి? ధన్యుడు అంటే అర్థం ఏంటి తెలుసా? మనకు ధన్యుడు అంటే ఏం చెప్పండి? మనకు ధన్యుడు అంటే చాలా సార్లు మీరు అనుకునేది ఏం తెలుసా? హైటెక్ సిటీలో ఉద్యోగం చేసేవాళ్ళు ధన్యులు అనుకుంటారు కదా, లేకపోతే జూబ్లీ హిల్స్ లో ఉండేవాళ్ళు ధన్యులు అనుకుంటారు. వాళ్ళు ధన్యులు ఏ విధంగా? వారికి ఆర్థికంగా అన్ని ఉన్నాయి, ఉండటానికి మంచి ఇల్లు ఉంది, తినడానికి బాగా డబ్బులు ఉన్నాయి, మంచి మంచి ఆహార పదార్థాలు తింటారు. కానీ బైబిల్ నిర్వచనం అది కాదు. ధన్యుడు అంటే అర్థం ఏంటి తెలుసా? సింపుల్. బ్లెస్డ్ మీన్స్ హ్యాపీ. ధన్యుడు అంటే అర్థం ఏంటంటే సంతోషంగా ఉండేటువంటి వాడు. రైట్? ఎవరు సంతోషంగా ఉంటారు? ఎవరు సంతోషంగా ఉంటారు? ఇప్పుడు మీరేం అడగండి, పెద్ద పెద్ద గృహాలకు వెళ్ళి కారులో తిరిగేవాడిని లేకపోతే ఆటలో తిరిగేవాడిని అడగండి, మీరు సంతోషంగా ఉన్నారంటే కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఏం సంతోషం అంటే మాకు ఆయన బాగా మాత్రం తప్పలేదు, ఆయన తిప్పడం మాత్రం తప్పలేదు. డబ్బు సంతోషం ఇవ్వగలిగితే అందరూ ధనవంతులు అవుతారు కదా, కార్లు సంతోషం ఇవ్వగలిగితే అందరూ కార్లు కొనుక్కుంటారు. కొంతకాలం అయిన తర్వాత ఒక మంచి కారు, ఇష్టమైన కారు కొనుక్కుంటారు. తర్వాత అది పాతపడిన తర్వాత ఇది అలవాటు అయిపోయింది, దీంట్లో నాకు సంతోషము లేదనుకుంటారు. అయితే సంతోషము ఎందుకు ఆ అన్యులు ధన్యులుగా చేసే సంతోషం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ యేసయ్య వచ్చిన తర్వాత ఏమేం చేస్తా? మన పాపములు క్షమించబడ్డవి, మన యొక్క దోషములు క్షమించబడ్డవి. చూడండి, ఆ ధన్యుడి గురించే దావీదు అంటాడు. ఒక్కళ్ళు ఎవరైనా కానీ తొందరగా 32వ కీర్తన మొదటి వచనం త్వరగా చదవండి. 32వ కీర్తన మొదటి వచనం తొందరగా. తన అతిక్రమములకు పరిహారమునందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు ధన్యుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు చెప్పండి? దావీదు. మరి దావీదు ఏమని చెప్పాలి? నేను రాజుని కాబట్టి నేను ధన్యుడని చెప్పాలి చెప్పండి. నాకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ధన్యుడని చెప్పాలి చెప్పండి. అలాగే చెప్పాలి రాజు. నేను రాజుని కాబట్టి ఇదిగో ఈ రాజ్యంలో ఉన్న వారందరికన్నా నేను మొట్టమొదటి వాడిని, ప్రథమ పౌరుని కాబట్టి నేను ధన్యుడిని, అందరూ నా మాట వింటున్నారు కాబట్టి నేను ధన్యుడిని అని చెప్పాలి.
మరి అది చెప్తున్నాడా? అలా చెప్తున్నాడు. దావీదుకి అసలు ఎవరు దావీదు అర్థమైపోయింది. ఏం తెలుసా? ఎవరి పాపములకు ప్రాయశ్చిత్తము కలుగును, ఎవరి అతిక్రమములకు పరిహారము కలుగును. ఏమంది కదా? ఎవరి పాపములకు ప్రాయశ్చిత్తము కలుగును వాడు ధన్యుడు. మరి యేసయ్య వచ్చిన ఉద్దేశం ఏం చెప్పండి? యేసయ్య తెలుసా? నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన వచ్చాడు. నీ అతిక్రమములు, నీ పాపములకు పరిహారం చెల్లించడానికి. పరిహారం, ఆయన చెల్లించిన పరిహారం ఏంటి? ఆయన రక్తము. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటి? ప్రాయశ్చిత్తం అంటే కప్పబడుట. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు ఆయన రక్తము చేత కప్పబడతాయి. ఉదాహరణకి ఇక్కడ మన దుమ్ము అనుకోండి, దుమ్ములు ఉంటే ఏం చేస్తారంటే ఓడవడానికి టైం లేకపోతే ఇది కార్పెట్ వేసి ఏం చేస్తాం, దాన్ని కప్పేస్తాం, కవర్ చేస్తాం. అంటే అది మనకి కనబడుతుంది. అలాగే ఎవరైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారో వారి పాపములకు ప్రాయశ్చిత్తం అంటే అర్థమేంటి తెలుసా? యేసయ్య తన రక్తము చేత ఆ పాపమును తుడిచివేస్తాడు, ఆ పాపమును కప్పివేస్తాడు. ఇక అది కనబడదు. కనుక దేవుడులారా ఏం చేస్తాం? మనం అన్యులుగా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనను యేసయ్య భూలోకానికి వచ్చి ఏం చేశాడు? ధన్యులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సంతోషం ఉండట్లేదు. నేనైతే డబ్బులు మాత్రం ఇవ్వలేను. మీరు కోరుకున్నా నా దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదు. మీరు ఇచ్చే డబ్బులతోనే గంట కట్టలేదు, మీరు ఇచ్చే కాకులతోనే గంట కట్టాలి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రము బైబిల్లో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నేను మీకు చెప్పగలను, ఇవ్వగలను ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా. కనుక మనము ఎందుకు ధన్యులు అంటే అర్థం తెలుసా? ఏమన్నా లేకపోయినా సంతోషంగా బ్రతికాలి. ఆ సంతోషం ఎందుకు వచ్చింది తెలుసా? యేసయ్య నా పాపాలు క్షమించాడు, నా పాపాలు క్షమించాడు కాబట్టి నేను ఇప్పుడు చనిపోయినా ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను, దేవునితో ఉంటాను అనేటువంటి నిశ్చయత, అనేటువంటి ఆ యొక్క ఏంటంటే ఆ ధైర్యము మనల్ని సంతోషంగా చేస్తాం. మొదటిగా యేసుక్రీస్తు కలిగిన మొదటి ఐశ్వర్యం ఏంటి తెలుసా? మనం ఎవరమంట? ధన్యులు. రెండవదిగా చూడండి, 2:12 వచ్చిన ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరిజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు అయ్యుండి అంటారు. ఇక రెండవది వాడు ధన్యులే కాదు, 2 ఉన్నవారు కదా. ఉన్నవారు అంటే మనం అంటాం కదా, వాళ్ళు ఉన్నవాళ్ళండి మేము లేని వాళ్ళు అంటారు కదా. అలాగే చెప్పండి. అంటే అర్థం ఏంటి? మీ అర్థం ఏంటి? వాళ్ళకి డబ్బులని మాకు డబ్బులు. కానీ ఇక్కడ బైబిల్లో పౌలు ఏమని చెప్తున్నాడు? ఇక్కడ చూడండి, మనం ఉన్నవారు అని చెప్తున్నాడు. ఏ విషయంలో ఉన్నవారము? ఆర్థిక విషయాల్లో ఉన్నవారు కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో. 1వ అధ్యాయము, అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించారు. ఇక్కడ చూడండి, ఏమనుంది? ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన ఉందా, లేకపోతే ఇస్తాడని ఉందా? అంటే అర్థం ఏంటి? You are already given. It has already been granted. God is not withholding anything from you. ఆత్మ సంబంధమైన ఎట్టి ఆశీర్వాదం కూడా దేవుడు మన దగ్గర నుంచి బిగబట్టలేదు. కొన్నిసార్లు మనం ధనవంతులమైన కానీ మన పిల్లలకు అన్ని ఇస్తాం. చెప్పండి, అన్ని ఇస్తామా? మాట్లాడుతుంది, నేను తెలియదు మాట్లాడుతుంది, అన్ని ఇస్తాం. చెప్పండి. నేను గుడివాడి వెళ్ళినప్పుడు మరి మాస్టర్ గారు ఇంటికి దగ్గరలో మా మరదల వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాడు మా మరదల కొడుకు వచ్చాడు, నేతన్. ఆడొచ్చి పెద్ద మా ఇంటికి ఇప్పుడు రాదు. సరే నేనేం చేసి వార్త వెళ్ళాను. వార్త వెళ్ళిన తర్వాత ఆ గదులు అవన్నీ చూపించిన తర్వాత ఇది ఎవరు ఇల్లు అన్నా? ఇది నాదే పెద్దనా అన్నాడు. నాదే పెద్దనా అన్నాడు. అరే ఇది నాదే కదా. లేదు ఈ ఇల్లు నా పేరు రిజిస్టర్ చేశారని చెప్పాడు. మరి అన్నీ అడిగిస్తారా? చెప్పండి, ఇస్తారండి? ఎప్పుడు వాళ్ళ తాత తదనంతరం, వాళ్ళ నాన్న తదనంతరం కానీ అడిగి ఇస్తారు. అలాగే చెప్పండి.
తరాలు అయిపోవాలి, అటు పెద్దోడు అవ్వాలి, దాన్ని అనుభవించేటువంటి ఇదిలో దాని గురించి ఆ యొక్క ఆస్తి విలువ తెలియాలి, అప్పుడు కానీ ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆస్తి వాడు పేరు రాయబడ్డా కానీ వాడికి మాత్రం ఒకటి అనిపించడానికి దిగబట్టాను. కానీ అలా కాదు. మరి యేసులో మనం గమనించినట్లయితే 3వ వచనంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీవు ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తావో వెంటనే దేవుడు ఏది బిగబట్టకుండా ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరంటే మనం లేని వారు కాదు. ఎవరు చెప్పండి? ఉన్నవారు. ఇక్కడ ఏమంటారు తెలుసా? మన స్థితిని, మన పూర్వపు స్థితి యేసయ్య మన జీవితంలోకి రాకమునుపు మనము లేని వారిని ఇక్కడ చూడండి 12వ వచనము 11వ వచనాల్లో లేని లేని అనేటువంటి మాట 4 సార్లు వాడబడింది. ఏమి లేదంటే మనకి ఏమి లేవు చెప్పండి? సున్నతి లేదు, దాని ప్రక్కన పెట్టేయండి. ఓకే, అది ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఏమన్నది చెప్పండి? ఇక్కడ నిబంధనలు లేనటువంటి వారిని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులైందురని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేశాడు. ఆ నిబంధన మనకు లేదు. అందులోమైన మనకి నిబంధన అంటే దేవునితో ఒప్పందము. ఆ ఒప్పందము చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒప్పందము లేక ఒడంబడిక ప్రకారము అన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడు. రైట్? నిబంధన లేదు. తర్వాత నిరీక్షణ లేదు. ఉందా నిరీక్షణ? నిరీక్షణ లేదు. నిరీక్షణ అంటే భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో మేలు సరిబుద్ధి అనేటువంటి ఎదురు చూపు. నిరీక్షణ లేదు. లోకానికి మనకున్నటువంటి తేడా ఏంటి? లోకమునకు నిరీక్షణ లేదు. వారు ఏదైనా నష్టం కలిగిందనుకోండి, ఏదన్నా వారికి ఊహించింది జరిగిందనుకోండి, వారి ముందున్నటువంటి ఒకే ఏకైక ఇదేంటి తెలుసా? పరిష్కారం ఏంటంటే సాగు. కానీ మనకి అన్నీ పోయినా కానీ దేవుడు ఇస్తాడు అనేటువంటి నిరీక్షణ. అందుకని ఏమంటున్నాడు? యోబు అన్ని పోగొట్టుకున్నాడు. అన్ని పోగొట్టుకొని ఏమన్నా తెలుసా? నా విమోచకుడు సజీవుడు అంటాడు. అంటే అర్థం ఏంటి? నా విమోచకుడు బ్రతికున్నాడు కాబట్టి పోయినవన్నీ తిరిగి నాకు మళ్ళా ఇస్తాడు. నేను ఆయన విశ్వాసములో తప్పిపోకుండా ఉంటే నేనేమైతే పోగొట్టుకున్నానో అవన్నీ తిరిగి మళ్ళా నాకు ఇస్తాడు అనేటువంటి విశ్వాసము, నమ్మిక, నిరీక్షణ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆయన నమ్మికను బట్టి, విశ్వాసం బట్టి, ఆయన నిరీక్షణ బట్టి అంతకుముందేమో 1 నుండి ఇప్పుడు 2 ఇచ్చాడు. 2 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. నిరీక్షణ కలిగినటువంటి జనాన్ని మరి అన్ని ఉన్నప్పుడు ఆ నిరీక్షణ లోకంలో ఉన్న వారిని గమనించండి. కాఫీ డే అంతకుముందు చెప్పినండి. కాఫీ డే ఆ యొక్క బ్రాంచెస్ చాలా పెట్టారు కదా, అవుట్లెట్స్. కాఫీ డే స్టార్ట్ చేసిన సిద్ధార్థ అనేటువంటి వ్యక్తి ఇండియాలో స్టార్ట్ చేస్తాడు. మొత్తం ప్రపంచం అంతా స్టార్ట్ చేస్తాడు. బాగా వ్యాపారం బాగా అభివృద్ధి అవుతుంది. కానీ అనుకోకుండా ఏదో నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు మరలా తిరిగి నాకు లాభం వస్తుంది, నా వ్యాపారం బాగుంటుంది అనేటువంటి నిరీక్షణ అతనికి లేదు. లోకంలో కూడా నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు. అయితే నిరీక్షణ ఇచ్చిందని తెలుసా? మరలా ఉన్నటువంటి యేసయ్య ఆ నిరీక్షణ లేదు. కాబట్టి ఏం చేస్తాడంటే తన డ్రైవర్ తీసుకుని వెళ్ళాడు. డ్రైవర్ అనుకున్నాడు, వస్తాడు అనుకున్నాడు. కానీ డ్రైవర్ తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తాడు? తనకు నిరీక్షణ లేదు, నమ్మిక లేదు, విశ్వాసం లేదు. కాబట్టి ఆ యొక్క కావలో నదులను దూకి ఇచ్చారు. చాలా మంచి పేరు వచ్చింది కాఫీ డే. ఆ తర్వాత స్టార్ బక్స్ అవన్నీ వచ్చింది. దానికన్నా ముందు కాఫీ డే వచ్చింది. మరి చూడండి ప్రియదేవులారా, మనము ఇప్పుడు యేసయ్య మనకు నిరీక్షణ ఇచ్చాడు. ఏం తెలుసా? నేను నీకున్నాను, నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు సమస్తాన్ని కోల్పోయినా కానీ నువ్వు కోల్పోయిన వాటిని అన్నింటినీ కూడా తిరిగి నేను ఇవ్వగలను, నీ స్థితిని మార్చగలను అని నిరీక్షణ ఇచ్చేటువంటి యేసయ్య ఇప్పుడు మాట్లాడు. తర్వాత ఏమో తెలుసా? వారు దేవుడు లేని వారై ఉండి, ఎఫెసీయులకు దేవుడు లేరా? ఉన్నారు. వారికి ఉన్న దేవుడు వారికి ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు నిజమైన దేవుడు మనుషుల కొరకు ప్రాణం పెట్టి మనుషులను తండ్రితో సమాధానపరిచినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తుని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. వారికి చూడండి, అతిమయ దేవత ఉన్నది. అతిమయ దేవత వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇది ఆకాశం నుండి ఉల్క, మీటిరైట్, ఏదో ఒక మీటిరైట్ ఉల్క అనేది ఆకాశం నుండి పడదంట. అది ఎలా ఉంటుందంటే స్త్రీ రొమ్ము యొక్క ఆకారంలా ఉంటుంది చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్త్రీ రొమ్ము ఆకారంలో
విగ్రహాలు చేసి వాటి మీద బంగారు పూత పూసి అమ్ముతా ఉన్నాడు. ఆ వ్యాపారం బాగా వర్ధిల్లుతుంది, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. అప్పుడు పౌలు వెళ్ళి దేవుని యొక్క స్వార్థ ప్రకటించినప్పుడు అనేక మంది ప్రభు తట్టు తిరిగారు. వారికి దేవుడు ఉన్నారు, లోకంలో ఉన్న వారికి దేవుడు లేడు కాదు, లోకంలో ఉన్న వారికి దేవుడు ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు సత్యవంతుడు, మన కొరకు ప్రాణం తెచ్చినటువంటి ఆ యేసుని గురించి, మన కొరకు పరలోకాన్ని వచ్చి భూలోకానికి వచ్చినటువంటి ఆ యేసయ్య అనేటువంటి దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. యేసయ్య అంత గొప్ప త్యాగం చేశాడు. దేవునితో ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని ఆయన వ్యక్తిగా చేసుకుని శిరోమానం పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన దేవుడై ఉన్నాడు, దేవుడై కూడా మన కొరకు తగ్గించుకుని వచ్చాడు. ఆ యొక్క యేసు అనేటువంటి దేవుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్న వారికి దేవుడు లేడు కాదు, వారి దేవుడు వాడుకున్నారు. అయితే నీ కొరకు త్యాగం చేసి ప్రాణం పెట్టినటువంటి యేసు గురించి. మరి ఇప్పుడు ఆ యేసు ఏం చేశాడు? లేని వారి నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కల్పించాడు, వాగ్దానం లేని వారికి వాగ్దానం ఇచ్చాడు, నిబంధన లేని వారికి నిబంధన ఇచ్చాడు. కూడా కనుక ఇప్పుడు మనం ఏం చేస్తా, మనం ఎవరు చెప్పండి, ఉన్నవారమా లేని వారమా? గట్టి చెప్పలా, డబ్బులుంటే మాత్రం మేము ఉన్నవాళ్ళమని నేను చెప్తాను కదా, నాకు అది ఉందండి ఇది ఉందండి నేను చెప్తాను కదా, రైట్? డబ్బులుంటే మాకు మా ఆస్తి ₹1,00,00,000 విలువండి, మాకు ఆ బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ ఉందని చెప్తాను. మంచిదే, అవన్నీ మీ కొట్టులో తప్పలేదు, అవన్నీ ఉండాలని కోరుకుంటున్నాను. అడిగల ముఖ్యంగా మనము క్రీస్తులో ఎవరు చెప్పండి? ధనవంతులము. హల్లెలూయా. క్రీస్తులో ఎవరు చెప్పండి? ఉన్నవారు. క్రీస్తులో మనం ఎవరంటే సంపన్నులు. ఇది మీరు ఎన్ని పర్యాయ పదాలను పెట్టుకోండి. క్రీస్తులో మనం ఎవరు చెప్పండి? శ్రీమంతులు. రైట్? శ్రీమంతులు అనే సినిమా గురించి మాట్లాడట్లా. రైట్? మనం క్రీస్తులో శ్రీమంతులు, జ్ఞానవంతులు. ఉన్నవారికి లేని వారికి తేడా ఎవరు అడగలు తెలుసా? ఈ లోకంలో ఉన్న వారికి, తర్వాత ఈ లోకంలో డబ్బున్న వారికి డబ్బు లేని వారికి తేడా గురించి అడగాలంటే ఏమంటే ఎవరిని? లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుల గురించి అడగండి. ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి లోకంలో ఉన్నప్పుడు కదా, ఆర్థికంగా ధనవంతుడు అన్నీ ఉన్నాయి. రోజు మంచి రొట్టె కుదించేవాడు, తర్వాత రోజు భవిష్యత్ మినరల్ వాటర్ తాగేవాడు. మనకు తెలియదు, అప్పట్లో మినరల్ వాటర్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ రైట్, ఏదన్నా కానీ ఉన్న వాటర్లో శ్రేష్టమైన వాటర్ తాగేవాడు కదా. అలాగే చెప్పండి, శ్రేష్టమైనటువంటి వాటర్ తాగేవాడు. మరి జాగ్రత్త గమనించండి. ఇప్పుడు చనిపోయిన తర్వాత వెళ్ళాడు, చనిపోయిన తర్వాత 50 స్థానాలకు వెళ్ళాల్సింది. నీవు అంతదామంతుడైనా యేసే లేకపోతే నీవు అక్కడ యేసులో నీవు సంపన్నుడు కాకుండా యేసులో నువ్వు పేదవాడవైతే ఎక్కడికి పాతాళానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది గుర్తొచ్చింది, ఆయన ఎంత పేదవాడని. అక్కడికి వెళ్ళి నువ్వు గుర్తు చేసుకున్న ఉపయోగం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను పేదవాడిని, లోకంలో ధనవంతులే, ఆర్థికంగా ధనవంతులే, కానీ ఆత్మీయంగా పేదవాడు. అక్కడ ఆత్మీయంగా పేదవాడు కాబట్టి ఏం చేస్తారు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బయటకు తీసుకుని ఎవరు కనపడ్డారు చెప్పండి? ఎవరు కనపడ్డాడు? లాజరు కనపడ్డాడు. మర్చిపోతున్నారు. లాజరు లోకంలో ఉన్నప్పుడు ఆర్థికంగా పేదవాడు, ఆత్మీయంగా ధనవంతుడు. ఏమవుతుంది తెలుసా? ఈ లోకంలో పేదవారైన పర్లే, మీరు ఆర్థికంగా పేదవారైన పర్లేదు, కానీ ఆత్మీయంగా పేదవారైతే కష్టం. ఇక్కడ చూడండి, ఈ లోకంలో ఎవరైతే ఆత్మీయంగా ధనవంతులు ఉంటారో అక్కడ పైన ఉంటారు. ఎక్కడెక్కడ దేవుడి చెరువుని ఇచ్చేస్తున్నారు. మరి నువ్వు ఆత్మీయంగా ఇక్కడ దరిద్రుడు ఉంటే, అంటే ఏ ఇంకా లేకుండా నువ్వు ఉన్నట్లయితే ఎక్కడ ఉంటావు చెప్పండి? పాతాళంలో ఉంటావు. ఎక్కడైతే 70 సంవత్సరాలు మహా అయితే ఇక్కడ ఎంత చెప్పండి? 80 సంవత్సరాలు. ఆ డబ్బు ఉన్నవారు అని నిరూపించుకోవడానికి మనం ఎన్ని కష్టాలు పడతాము. డబ్బు ఉన్నవారు అనుకోవడానికి, నిరూపించుకోవడానికి ఎన్నో కష్టాలు పడతాం. మంచిది, ఆ ప్రయత్నం నేను చేయదంటలేదు. మీరు సంపాదించుకోండి, కష్టపడండి, ఆర్థికంగా ధనవంతులు కండి. దానికన్నా ముఖ్యమైనది తెలుసా? నువ్వు ఆత్మీయంగా సంపన్నులుగా ఉండాలి. అవునయ్యా, అప్పుడే మొదలు తెలుసా?
నిత్యత్వము నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? ఉన్నతమైన స్థితిలో. ఎక్కడుంటావు? నిత్యత్వంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావు. కనుక చెప్పండి ప్రక్క వారితో, నేను ఆత్మీయంగా నేను ఉన్నవాడు. నేను ఉన్నవాడని చెప్పండి ప్రక్కనే. నేను ఉన్నవాడని అనుకుంటున్నాను. సిగ్గుపడుతున్నాను. అదే డబ్బులు అంటే మాకు చాలా ఉన్నాయండి. మాకు డబ్బులు అది ఘనంగా చెప్తారు, సిగ్గుపడుతుంది. చెప్పండి ఎట్లా చెప్తారు? నేను చాలా ఉన్నవాళ్ళం అండి, నేను మాకు ఎంత ఆస్తి ఉందో తెలుస్తా అనుకుంటారు. ఇదిగో ఈ ఆస్తి అశాశ్వతమైంది, తప్పు లేదు, ఉంచుకోండి ఆస్తి. నేను కూడా చెప్పుకున్నాను, మాకు ఇప్పుడైతే మాకు ఇల్లు ఉందని చెప్పుకుంటాను. నేను మన దాకా ఇల్లు లేదని చెప్పుకుంటాను. రేపు మళ్ళీ మాకు మందిరం ఉందని కూడా చెప్పుకోవాలి. ఇవన్నీ ఇల్లున్నా మందిరం ఉన్నా ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఆస్తి. కానీ నిత్యమైనటువంటి ఆస్తి యేసయ్య ద్వారా మనకి వచ్చింది. ఇప్పుడు మనం ఎవరో చెప్పండి? ఉన్నవారము. హల్లెలూయా. లేని వారిని యేసయ్య చేసిన పని తెలుసా? లేని వారిని ఉన్నవారిగా చేశారు. ఏది? వాగ్దానం లేని వారు ఇప్పుడు వాగ్దానం కలిగిన వారు, నిరీక్షణ లేని వారు ఇప్పుడు నిరీక్షణ కలిగిన వారు, దేవుడు లేని వారు ఇప్పుడు దేవుని కలిగిన వారు, సున్నతి లేని వారు ఇప్పుడు సున్నతి కలిగిన వారు. ఇది హృదయ సున్నతి. మూడవ చివరిగా గమనించినట్లయితే ఏమంది? 13వ వచనంలో, క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఎలా చేయబడ్డారు? సమీపస్తులుగా చేయబడ్డారు. మూడవ ఆశీర్వాదం తెలుసా? మనం ఇప్పుడు సమీపస్తులు కదా, సమీపస్తులము. దేవునికి మనం అప్పుడు దూరంగా ఉండేవాళ్ళం, దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరంగా ఉండేవాళ్ళం. మరి అన్యుల గురించి మీరు గమనించినట్లయితే అన్యులని యూదులు వేరేసేటువంటి గోడ ఉంది. ఆ గోడ మీద ఏమని రాశారు తెలుసా? ఎవరైతే, ఏ అన్యుడైతే ఈ గోడ దాటి వెళతారో, లోపలికి వస్తారో వారి ప్రాణములకు వారే వస్తారు వారు కదా. వాళ్ళు ఎక్కడున్నారు? ఆవరణలోనే ఉంటున్నారు. కానీ ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? దేవుని యొక్క సహవాసానికి కూడా మనం దూరస్తున్నాం. ప్రార్థన చేయలేము, వాక్యం చదవలేము. ఎందుకంటే యేసుక్రీస్తు రకాలు ఇదే. అందులో కాబట్టి ప్రార్థన చేసేటువంటి అవకాశం లేదు, వాక్యం చదివేటువంటి అవకాశం లేదు. కానీ మరి యేసయ్య ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు మనని సమాధానపరచడం, దూరస్తుని సమీపస్తులు చేసే అర్థం ఏంటంటే, పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి దూరస్తుడే, పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా దేవునికి శత్రువే. అలాంటి మనల్ని యేసయ్య శిలువ మీద చనిపోయి చేసి తెలుసా? ఆ యొక్క దూరాన్ని తొలగించి, అంతరాన్ని తొలగించి, ఆ శిలువ అంతకుముందు చూపిస్తారు కదా, శిలువ లేనప్పుడు మనిషి అట్టుండేవాడు, దేవునికి ఉండేవాడు, మధ్యలో ఉండేది పెద్ద అగాధం ఉండేది. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ యొక్క శిలువ వచ్చి ఏం చేస్తుంది తెలుసా? మన మధ్య ఉన్న అగాధమును, దేవునికి మనిషికి మధ్య ఉన్న అగాధమును, అంతరమును తొలగించి ఇప్పుడు దేవుని ఎదురు నేరుగా వెళ్ళచ్చు. ఇప్పుడు నేనే కాదు, మీరు కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా. కేవలం మీరు ఆదివారం వచ్చినప్పుడు అయ్యో ప్రార్థన ఏంటంటే నేను చేతులేసి ప్రార్థన చేస్తా. మరి ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన నేను అవసరం? మీకు అవసరం లేదు. మీరు యేసుక్రీస్తు ద్వారా దేవుని ఎదురు నేరుగా ప్రార్థనలో వెళ్ళిపోవచ్చు. ప్రార్థన వల్ల దేవునికి సమీపస్తులు అవుతారు. అది యేసయ్య చేసినటువంటి ఆశీర్వాదం. మునుపు దూరస్తులు ఆయన ఆశీర్వాదాలకు అన్నింటినీ దూరం ఉండడానికి ఇష్టపడడం, దగ్గరగా ఉండడానికి ఇష్టపడదు. చెప్పండి, ఎవరైనా దగ్గరగా ఉండటానికే ఇష్టం, దూరంగా ఉండటానికి మనం ఇష్టపడదు. చాలా మంది మరి రాజుగారి ఆ కుమారుడు ఇక్కడికి వచ్చాడు, అమెరికాలో ఉంటున్నాడు. చాలా మంది అమెరికా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు చెబుతున్నది ఏంటంటే, అక్కడ ఇక 10 నెలలు 1 సంవత్సరం ఉంటే విసుకొచ్చేస్తున్నారు. అంతకుముందు అమెరికాని కావాలించేవాళ్ళు, ఇప్పుడు మాత్రం ఎప్పుడు మన ఇంటికి వెళ్దామా, ఎప్పుడు మన దేశానికి వెళ్దామా. ఎందుకు? తల్లిదండ్రులు, కుటుంబము, పిల్లలు, వారితో దగ్గరగా ఉండాలని ఆ ప్రేమ, పిల్లల ప్రేమ, భార్య ప్రేమ, భర్త ప్రేమ అనుభవించాలని, లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ పొందుకోవాలని. మరి దూరం అంటే అర్థం ఏంటి? అంతకు ముందు దేవుని ప్రేమకు మనం దూరంగా ఉన్నాం, దేవుని యొక్క సహవాసానికి దూరం ఉన్నాం. మరి ఇప్పుడు యేసయ్య వచ్చేవాడి మనం ఏం చేశాడు? వస్తువులు చేశాడు కదా. రెండో సర్వీస్ లో వీళ్ళందరూ దేవుడు గోడ వీళ్ళు మాత్రం గోడ అవతల ఉంటున్నారు. ఇది
ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ దేవుడు ఏసై గోడ పడగొట్టాడు, అయినా కానీ మేము గోడ లోపలికి రామండి, మేము గోడ బయట ఉంటాం అంటున్నారు. అవి అలా కాదు దేవుడు. మన దేవునికి ఎలా ఉండాలి? ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. ఒకటి ధన్యులు, మూడు కలిపి. ఒకటేమో యేసు క్రీస్తు ద్వారా మనం ఎవరని చెప్పండి? యేసు క్రీస్తు ద్వారా మనం ఎవరు చెప్పండి? ఉన్నవారము. యేసు క్రీస్తు ద్వారా మన ఎవరము? సమీపస్తులు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. మూడు కలిసిరావా? మూడు చూడండి. ఇన్ని ఆశీర్వాదాలు యేసుక్రీస్తులో దేవుడు మనకి సిద్ధపరిచాడు. అదే క్రిస్మస్. అన్యులను ధన్యులు చేశాడు యేసే వచ్చి, యేసే పుట్టి. రైట్? లేని వారిని ఉన్నవారిగా చేశాడు, దూరస్తుల్ని సమీపిస్తాడు. అదే క్రిస్మస్. అందుకే యేసే వచ్చాడు. యేసుక్రీస్తు పుట్టుకలో, యేసుక్రీస్తు జీవితంలో, యేసుక్రీస్తు మానవులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇవి. కనుక అయితే మా బాధ్యత నేను ముగిస్తాను. మన బాధ్యత ఏం తెలుసా? ధన్యులమైన మనము, ఉన్నవారమైన మనము, సమీపస్తులమైన మనము. ఎంతో మంది లోకంలో అన్యులుగా బ్రతుకుతున్నారు. ఎంతో మంది లోకంలో వారన్నీ ఉన్నా కానీ ఏంటంటే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం లేని వారిగా, ఆత్మీయ స్థితిలో వారు బీదలుగా, దరిద్రులుగా వారు ఉంటున్నారు. అట్టి వారి ఎందుకు మనము స్వార్థ తీసుకున్నారు. దేవునికి, నిజమైన దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. అట్టి వారి ఎందుకు మనం ఏం తెలుసా? స్వార్థ తీసుకెళ్ళాలి. ఒకటి, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుడు మనకు భాగ్యం ఇచ్చాడు. ఈ మూడు బాధ్యత. మరి ఇప్పుడు మన బాధ్యత కూడా ఉంది. ఏంటంటే ఆ బాధ్యత స్వార్థను మోసుకొని వెళ్ళి ఏం చేయాలి సార్? ఈ యొక్క అన్యులను ధన్యులు చేయాలి, లేని వారిని ఉన్నవారిగా చేయాలి, దూరస్తుల్ని సమీపస్తులుగా చేయాలి. అందుకే నేను కాల్సుకున్నాను కదా. వ్యక్తిగతంగా మనం స్వార్థ పాటిస్తాం. ఈ ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకోండి. మీరు లేని వారంటే మీరు ఊరుకోబాకండి. లేదు, మేము ఉన్నవారం అవునా చెప్పండి. ఆత్మీయ ఉన్నవారం లేదా? నవ్వుతున్నారు. నిజంగా ఉన్నవారమే. ఎందుకు ఉన్నవారం? యేసుని కలిగి ఉన్నాం. ఆకాశమును భూమిని సృష్టించిన యేసుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఉన్నవారం. అంతే. ఆత్మీయంగా అట్టి మనం కలిగి ఉన్నామంటే ఆయన నీతో వస్తాడు. నీ ఒంటరి వాడు కాదు, ఆయన నీతో ఉండి నేను నడిపిస్తాడు. కనుక మరి ఉదయ కాల్సిన దేవుడు మనం యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆశీర్వాదాలకు మనము పాత్రులమయ్యాము. లోకంలో వారు చాలా మంది నశించిన వారు, చాలా మంది. ఒకనొక సమయంలో నేను కూడా అన్యుడనే, ఒకనొక సమయంలో నీవు కూడా అన్యుడవే. కానీ ఇప్పుడు యేసయ్య ధన్యులుగా చేశాడు, సంతోషాన్ని ఇచ్చాడు. ఏమన్నా లేకపోయినా మనం ఒకళ్ళు ఏంటంటారంటే ఆ సంతోషం ఉంటుంది. అందుకే చర్చికి వచ్చినప్పుడు మీరు అందరూ నవ్వుతా ఉన్నారు. మీ హాస్టల్లో మీరు ఎట్లా ఉన్నారు? హాస్టల్లో కూడా మీరు నవ్వుతూ ఉన్నారు అనుకోండి, బాధ ఉన్నా కానీ. వీళ్ళేంటి నవ్వుతున్నారు, వీళ్ళు తినే బాధ ఉన్నా అని వాళ్ళు ఏం చేస్తారంటే మీ ప్రక్క అన్నిలో అయితే ఏం చేస్తారంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీరు అడిగినప్పుడు అప్పుడు నా వయస్సు అవుతున్నారు. మీరే బాధతో ఉన్నారనుకుని వచ్చి మాకు ప్రార్థన చేయాలని చెప్తారా? చెప్పరు. అంతా బాగుంటున్నట్టు కూర్చున్నాం అనుకోండి. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉంది. వీళ్ళ బాధలు నా మీద పడతారు, వీళ్ళు తెప్పులు నా మీద పడతారు కాబట్టి నేను వీళ్ళ దగ్గరికి పడకూడదనుకుంటాను. నీలో సంతోషం, నీలో ఆనందం అవి కనబడినప్పుడు వారు నీ ఎందుకు వస్తారు. నీ యొక్క ఆనందం యొక్క రహస్యాన్ని, నీ సంతోషం యొక్క రహస్యాన్ని అడుగుతారు. అప్పుడు నీవు ఇదిగో యేసుక్రీస్తు ఆశీర్వాదాలు వారికి తెలియచేయవచ్చు. కనుక ఆశీర్వాదం పొందిన మనము ఇలా అనేకుని ఆశీర్వదిస్తాను. నేను ఒక మాట చెప్తాను. ట్రూ బ్లెస్సింగ్ లైస్ ఇన్ బ్లెస్సింగ్ అదర్స్. నిజమైన ఆశీర్వాదము మనము యేసయ్య దగ్గర నుంచి తీసుకోవడంలో కాదు, తీసుకున్న వాటిని ఇతరులకు ఇవ్వటంలో నిజమైన ఆశీర్వాదం, ఇతరులను దీవించడంలో నిజమైనటువంటి ఆశీర్వాదం. ఈ క్రిస్మస్ దినాల్లో ఇతరులను మనం దీవిస్తాం. అందుకనే గిఫ్ట్ ఇస్తాం కదా. క్రిస్మస్ అంటే ఏం చెప్పండి? ఏంటి? బహుమానం కదా. క్రిస్మస్ ని దేవుడు యేసయ్య మనకి బహుమానం ఇచ్చాడు. క్రిస్మస్ వచ్చిందంటే మా ఇంటి నిండా గిఫ్ట్లే ఉంటాయి. మనం మొత్తం అందరికి పంచి, పిల్లలందరికీ పంచారు పాస్టర్ గారు. ఇక ఏదో ఒకటి గిఫ్ట్ ఉంటుంది. ఆ విషయంలో నేను కొంచెం తక్కువగానే పాస్టర్ గారు గిఫ్ట్ ఇచ్చే విషయం. మరి యేసయ్యని దేవుడు మనకి గిఫ్ట్ గా ఇచ్చాడు.
బహుమానం ఇచ్చాడు. మనం కూడా ఈ లోకానికి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు లోకానికి బహుమానంగా ఇస్తాము. ఆశీర్వాదాలకు వారిని కూడా పాత్రగా చేస్తాము. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయాలి. ఆమేన్.